చేరువచ్చిన ప్రియులందరికీ, దైవ సేవకులందరికీ, పెద్దలందరికీ నా వందనాలండి. నా పేరు ఆనంద్ కుమారు. నేను ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా మంగళగిరి వాస్తవ్యుడిని. ప్రజెంట్ ఉద్యోగరీత్యా నేను గుడివాడలో ఉంటున్నాను. నా గురించి ఎక్కువ చెప్పనులేండి. నేను అంతకుముందు ఆర్మీలో పనిచేశాను. రిటైర్ అయిన తర్వాత ఇది నా సెకండ్ జాబు. నేను ఇప్పుడు బ్యాంకులో చేస్తున్న జాబు, క్యాషియర్గా. నేను ఈ కృప విషయమైన ఏర్పాట్లు, ఈ విశ్వాస సంబంధమైన ఈ సహవాసంలోకి ఎలా వచ్చానంటే, మాది బేసిక్గా మా పేరెంట్స్ ఇద్దరు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళే. మేము చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్తాము, సండే స్కూల్స్, యూత్ మీటింగ్స్కి యవన కాలంలో. తర్వాత రక్షింపబడి బాప్తీసం తీసుకున్న తర్వాత ఆరాధన కూడా చేస్తాం. బ్రదర్ అసెంబ్లీలో, నేను మంగళగిరిలో బ్రదర్ అసెంబ్లీ మాది, అక్కడ ఇవన్నీ నేను చేస్తున్నాను. కానీ నేను పాపాత్ముడిని. నేను రోజు బైబిల్ చదువుకొని 3 పూట్ల మంచిగా నీతిగా ఎటువంటి దురాలోచనలు మా ఆలోచనలో కానీ ఉండకుండా ఉంటేనే దేవుడు నన్ను చూస్తాడు, నేను చేసే పనులన్నీ సఫలమవుతాయి అనే ఉద్దేశంలోనే ఉన్నాను. ఇది కనీసం నాకు ఇప్పుడు ఏజ్ 40+, 25 years సుమారుగా, 20 to 25 years ఇదే జ్ఞప్తిలోనే ఉన్నాను. ఏ రోజైనా పొరపాటున కుదరక ప్రార్థన చేయకపోవటము, లేకపోతే ఏదైనా చెడ్డ తలంపులు అలా వచ్చినా దాన్ని బట్టి ఇక ఆ రోజు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, నేను పాపాత్ముడిని, నేను దేవుడు ఎదుట నేను నిలవడానికి కానీ ప్రార్థన చేసుకోవడానికి కానీ అసలు సరిపోను అన్న తలంపు, ఆ డిప్రెషన్ ఉండేది. నేను ఆర్మీలో ఉన్నప్పుడు కూడా రోజు నేను బైబిల్ చదువుకునేవాడిని ఏదో ఒక సమయంలో. అంటే అది ఏదో ఒకటి చేస్తూ ఉంటేనే దేవుడు నన్ను అంగీకరిస్తాడు. దేవుణ్ణి నా రక్షకుడికి అంగీకరించి తీర్మానం చేసి బాప్త్యం తీసుకున్నా, ఏదన్నా ఒకరోజు ఈ పనుల్లో నేను తప్పిపోతే, నేను పాపాత్ముడిని, తప్పు చేశాను అన్న ఫీలింగ్లోనే ఉండేవాడిని. కానీ లాస్ట్ ఇయర్ ఆగస్ట్ సెప్టెంబరు ఆ టైంలో యూట్యూబ్లో అన్న వాక్యం, అంటే వేరే వాక్యాలు చూస్తూ పాస్టర్ గారు లూక్ బర్నబాస్ గారి వాక్యం చూస్తూ అలా 1-2 సార్లు చూశాను. నాకేం అర్థం కాలేదు. ఇదేంటి అర్థం కావట్లేదు, చూసినా కానీ అంత గ్రహింపు వచ్చేది కాదు. ఏది చెప్తున్నారు ఏం అర్థం కావట్లేదు అనిపించేది. అలా చూడగా అప్పుడు అన్నీ చూస్తూ ఉండేవాడిని, వేరే మెసేజెస్ అవి ఇవి చూస్తూ ఉండేవాడిని. అలా చూస్తూ ఉండగా నవంబర్ టైంలో కొడిమియాలలో ఒక మీటింగ్స్ 3 days, కరీంనగర్ దగ్గరలో కూడా ఒకటి, ఈ 3 days కూడా ఫాలో అయ్యాను. అప్పుడు కొంత నాకు మనసులో వెలుగు ప్రకాశించింది. అసలు మనం ఏమై ఉన్నాము, రక్షణ తీర్మానం చేసినప్పుడే దేవుడు తన ఒక్క పుణ్యకార్యం ద్వారా మనల్ని నీతిమంతుడిగా చేశాడు. ఆ విషయం అది అంతకుముందు వరకు మర్మంగానే ఉంది. ఇక అక్కడి నుంచి ఆ నవంబర్లో జరిగిన కూడికల దగ్గర నుంచి నాలో ఒక కొత్తదనం, ఆ వెలుగులో నడుస్తూ వాక్యాలు, ఇక ఆ వాక్యం విన్న తర్వాత నుంచి మిగతా మెసేజెస్ కానీ అవి ఇవి చూడటం తగ్గిపోయింది. అంటే అప్పుడు అన్న వాక్యాలు అప్పుడప్పుడే వచ్చాయి.
అవి చూస్తూ చూస్తూ అలా అలా ఇప్పుడు జనవరిలో కృపానగర్ సమావేశాలు 5 రోజులు అన్ని సెషన్స్ ఏది మిస్ అవ్వాల. ఒక్కసారి కాదు 2 సార్లు సుమారుగా నేను చూసేసాను మొత్తం. అంటే దాంట్లో అప్పుడు చూస్తున్నప్పుడు ఇంకా నాకు విషయాలు బైబిల్లో అంతకుముందు సంవత్సరానికి ఒకసారి బైబిల్ ఖచ్చితంగా అయిపోయేది చదవటం, కానీ చదివేవాడిని అంతే, దాంట్లో ఏ గ్రహింపు లేదు. ఈ వాక్యాలు వింటూ వాటిలో ఉన్న సారాన్ని గ్రహిస్తున్నప్పుడు, అప్పుడు చదువుతున్నప్పుడు వాక్యం ఆ లేఖనం దాంట్లో ఉన్న మర్మం అర్థమయ్యేది. ఆ విధంగా ప్రభు లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతూ, నువ్వు నీతిమంతుడివి, ప్రభువు చేసిన కార్యం ఆ ఒక పుణ్యకార్యం, ఆయన మరణ పునరుద్ధానాల ద్వారా ఆయన నన్ను పరలోకంలో కూర్చుండబెట్టాడు, నేను పరిశుద్ధుడిగా చేయబడ్డాను, ఆయన నా కొరకు తండ్రి ఎదుట నిరంతరం యాజకత్వం చేస్తున్నాడు అన్న విషయాలు నాకు ఈ సహవాసం వల్లనే వచ్చింది. అందుకు అన్నకి వందనాలు చెల్లించుకుంటున్నాను. అంత మాత్రమే కాదు, ఈ ప్రత్యక్షతలు వాగ్దానములు దేవుడు మా కొరకు దాచి ఉంచిని ఎన్నో అత్యధికములు అమూల్యమైన వాగ్దాలని పేతురుపత్రికలో చెప్పినట్టుగా నేను ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి జూమ్ మీటింగ్లో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి ఆ స్థితే వేరైపోయింది. ప్రతిరోజు ఏదో ఒక దేవుడు తలంపు, క్రొత్త తలంపు. పాతవే చదివినవే కానీ అప్పుడు ఆ గ్రహింపు లేదు వాక్యాల్లో. ఇప్పుడు అది గ్రహించుకొని నా డైలీ రొటీన్లో కూడా చేంజ్ వచ్చేసింది. నా మాటలో కానీ, నా ఆలోచన తలంపుల్లో కానీ, నా కుటుంబ జీవితంలో కానీ, ప్రతి విషయంలో నెమ్మదిగా నేను నా వైఫ్, తిని పేరు జోష్న, 2 పిల్లలు నాకు, ట్విన్స్ హర్షిని హాసిని, తనకి కూడా షేర్ చేసుకుంటూ ఉన్నప్పుడు తను కూడా చాలా తొందరగానే ఈ వాక్యం వైపు తనకు ఆసక్తి కలిగింది. జూమ్ మీటింగ్లో చూసి మార్నింగ్ మేము విన్నవి, తర్వాత ఆ రోజు మేము పాస్టర్ గారు చెప్పిన మెసేజెస్లో చూసి నైటు మేము స్లీప్కి వెళ్ళే ముందు ప్రేయర్ చేసుకున్న తర్వాత వెంటనే నిద్ర రాదు కాబట్టి ఇవి మాట్లాడుకుంటాం. ఈరోజు ఏమి మనం విన్నాం, నీకేమి తలంపు వచ్చింది, ఏమి తెలుసుకున్నామని అలా మేము డిస్కస్ చేసుకుంటున్నప్పుడు మాకు ఎంతో ఆదరణ, లైఫ్లో తీసుకునే డెసిషన్స్ అంటే ముందే తెలిసిపోతుంది. చాలా వరకు కొన్ని విషయాలు ముందే మాకు ఎవరో చెప్తున్నట్టుగానే అనిపిస్తున్నప్పుడు ఆ సంతోషం, ఆనందం. ఇప్పుడు నేను ఇస్తున్న ఈ సాక్ష్యము, ఇక్కడ ఈ గ్రహింపు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి మీరు ఆలోచించండి. మేము నా 20 years ఈ 6 months 8 months బ్యాక్ నా ఉన్న లైఫ్, మేము వెళ్ళిన ప్రతి చర్చి, మేము ప్రధాన అసెంబ్లీలో ఉన్నాము. అంతకుముందు నేను చిత్తూరులో జాబ్ చేశాను, మదనపల్లిలో. అక్కడ హెబ్రోన్కి వెళ్ళేవాడిని. అక్కడ కూడా వాక్యంలో ఇలాంటి ఆదరణ ఉన్న వాక్యం, సత్యమైన వాక్యాన్ని ఎవరు చెప్పేవాడు కాదు. నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు ఏం పనులు చేస్తున్నావు, నువ్వు పాపాత్ముడే, మనిషి పుట్టినప్పటి నుంచి పాపాత్ముడే, నువ్వు ఏదైనా చేయాలి, చేస్తేనే నువ్వు దేవుడి చేత అంగీకరించబడతావు, పరలోకానికి వెళ్తావు, ఇవన్నీ చెప్పేవాళ్ళు. ఈ సహవాసంలో ఇవి మేము విన్న తర్వాత ఆ లేఖనాలు అవి పరిశీలించి, అవి నా హృదయంలో ఆ వెలుగు, అది పరిశుద్ధాత్మ దేవుడే
నాకు గ్రహింపునిచ్చాడు. ఎందుకంటే వాక్యంలో కూడా ఉంది, దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్ముడు మన హృదయంలో ఉంచాడు. పరిశుద్ధాత్ముడు ఆ గ్రహింపును మనకి ఎప్పుడు ఇవ్వాలనుకుంటాడో అప్పుడే మనం గ్రహించగలుగుతాం. ఆ గ్రహింపు నాకు ఇచ్చినందుకు ప్రభువుకి నేనైనా స్తుతులు స్తోత్రం చెల్లించిన బద్దుడై ఉన్నాను. అలాగే నా వైఫ్ లోదన్ చర్చికి వెళ్తుంది. తను కూడా ఏ ఆచారాలు, ఈ లోక సంబంధమైనవి, దినాచారాలు ఇవన్నీ. ఇప్పుడు తను ఈ ఏర్పాట్లోకి వచ్చిన తర్వాత అవన్నీ మానుకొని ఆ ప్రభువునే, ఆ వాక్యాన్ని తలపోసుకుంటూ ఈ సత్య సంబంధమైన ఏర్పాట్లో నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవిస్తాడన్న ఈ ఏర్పాట్లో నడుస్తున్నందుకు, ఇంత త్వరగా నాతో సహకారంగా నడుస్తున్నందుకు ప్రభువుకి ఎంతైనా స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటున్నాను. అలాగే ఈ పరిచర్యలో మేము కొనసాగుతూ నా తండ్రి